హైదరాబాద్ లో సదర్ సందడి మొదలైంది. దీపావళి తర్వాత యాదవులు వైభవంగా జరుపుకునే వేడుకలు హర్యానా దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 7 అడుగుల ఎత్తు భారీ రూపంతో ఉన్న షారుఖ్ దున్నరాజు ఈ వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇక మరోవైపు ప్రభుత్వం అధికారికంగా సదర్ వేడుకలు నిర్వహించడం పట్ల యాదవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదర్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. యాదవులు ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజు జరుపుకునేటటువంటి పండుగ సదర్. అలాంటి సదర్ వేడుకకు ఈసారి హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరపున మరోవైపు నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ ఏదైతే షారుఖ్ దున్నరాజు, ఇది హర్యానా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి దున్నరాజు. దాదాపు 2000 కేజీల బరువు ఉంటుంది, దాదాపు 6.5 అడుగుల ఎత్తు ఉంటుంది, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. సో దీని సామర్థ్యం, దీనికి నిత్యం కూడా దీని పోషణకు, దీని ఆహారానికి రోజుకు దాదాపు 5000 వరకు ఖర్చు అవుతుందంటూ కూడా నిర్వాహకులు మధు యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నిర్వాహకులు మధు యాదవ్ గారు ఉన్నారు, డైరీ ఫామ్ నిర్వాహకులు. వారితో మాట్లాడదాము. మధు యాదవ్ గారితో. మధు యాదవ్ గారు, చెప్పండి, ఈ సదర్ వేడుకల్లో ముఖ్యంగా మీ దున్నరాజుకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటంటారు? మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా ముందస్తుగా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. మనం ఈసారి సదర్ ఉత్సవాలకి నారాయణగూడ సదర్ రోజున మా యొక్క దున్నరాజులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, షారుఖ్ దున్నరాజు, సికిందర్ దున్నరాజు, అదేవిధంగా బల్లా దున్నరాజు ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా అయితే 4 దున్నరాజులు ఉన్నాయి. మనకి మళ్ళీ రేపటి వరకు దాదాపు ఒక 20 దున్నరాజుల వరకు మేము నారాయణగూడ సదర్ రోజు పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. ఈ షారుఖ్ దున్నరాజుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, దాదాపు ఇది చూస్తున్నారు మీరు, నేనే 5.5, 5.6 హైట్ ఉన్నాను. దీని తలకాయ చూస్తుంటే మీరు దాదాపు 7 ఫీట్ల హైట్ ఎత్తున్నది, 2000 కిలోల బరువు గల దున్నరాజు ఇది. ఈ సదర్ ఉత్సవాల్లో ఇదే టాప్గా నిలుస్తుందని చెప్పేసి మేము కామన్గా దీని పోషణ కోసం, దీని ఆహారం కోసం రెగ్యులర్గా మీరు ఎంత ఖర్చు చేస్తారు మధు యాదవ్ గారు? ఎట్లా ఉంటుంది? మనం దాదాపు పొద్దున ఒక 5 లీటర్ల పాలు, సాయంత్రం ఒక 5 లీటర్ల పాలు దీనికి ప్రొవైడ్ చేస్తుంటాము. అదేవిధంగా యాపిల్స్ కూడా డజన్ యాపిల్స్, పొద్దున ఒక డజన్ యాపిల్స్, సాయంత్రం కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాము. అంజీర్, బాదాం, పిస్తా ఇటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాము. దీని యొక్క పోషకాహారాలు, మినరల్ మిక్చర్ కూడా మేము దీని దానాలో ఇస్తుంటాం, కల్లి చున్నీలో. సో దీనికి బనానాస్ కానీ యాపిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటాం పర్ టైం. అంటే దీని మసాజ్ కానీ, దీనికి హెయిర్ కట్, ఇదంతా కూడా ప్రత్యేకంగా ఒకరు ఉంటారంట కదా, ఎట్లా ఉంటుంది? సో ప్రతి దున్నరాజుకి పర్టికులర్గా ఒక ఎంప్లాయీ ఉంటాడు. బీహార్ నుంచి మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో, బీహార్ నుంచి వచ్చే ఎంప్లాయీస్లో మాకు పాలు పితకడానికి ఎటువంటివి ఉన్న. సో ప్రతి దున్నరాజుకి వాళ్ళు పొద్దున్న లేవగానే వాటర్ వాష్ చేసి, ప్రత్యేకంగా దాన్ని హెయిర్ కట్ చేసి, ప్రత్యేకంగా దానికి ఆయిల్ మసాజ్ కూడా చేస్తుంటారు. వీటి వీర్యాన్ని కూడా అమ్ముతారు కదా, సో ఎట్లా ఉంటుంది? వీటి కాస్ట్ ఎలా ఉంటుంది? దీని వీర్యం కాస్ట్ మీకు చెప్పడం మర్చిపోయినాను. తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్ మేము సిమెంట్ బ్యాంక్ పెట్టినాము శంకర్పల్లిలో, బ్రీడ్ని బట్టి, క్వాలిటీ బట్టి. సో ఒక డోస్ వచ్చేసి 200 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే 1000 రూపీస్ వరకు ఉంటుంది, దాని క్వాలిటీ బుల్ బట్టి. ఇప్పుడు ఈ షారుఖ్ దున్నరాజు ఉంది, ఈ క్వాలిటీని బట్టి ఒక్కొక్క డోసు 1000 రూపాయలు కూడా ఉంటుంది. ఎందుకంటే దీని ఉత్పత్తి నుంచి వచ్చే గేదెలు కానీ 24 లీటర్ల పాలు, 26 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి దీని సిమెంట్ కాస్ట్లీ ఉంటుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా యాదవులు ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి సదర్ వేడుక గ్రాండ్ గా జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే మనం ఇప్పటివరకు చూసాము, ఈ దున్నరాజులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి మనకుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.